బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నియామకం అనేది కేంద్ర నాయకత్వం చూసుకుంటుందన్నారు ఆ పార్టీ రాష్ట్ర నాయకులు పాతూరు నాగభూషణం. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర స్థాయిలో జిల్లా అధ్యక్షులతో సమావేశం జరుగుతుందన్న నాగభూషణంతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. బీజేపీ రాష్ట్ర సమావేశం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరుగుతుంది. కొద్దిసేపటి క్రితం ఈ కార్యక్రమం ప్రారంభమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎంపీ అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అధ్యక్షతన జరుగుతున్నటువంటి సమావేశానికి 26 జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు హాజరయ్యారు. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలపై చర్చిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనతో మాట్లాడడం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశంలో ముఖ్య అంశాలు ఏంటి, అజెండా ఏమిటి? ఈ రోజున గత 4-5 నెలల్లో గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో ఎలక్షన్లు జరిగినాయి. వాళ్ళందరూ కూడా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు అయ్యారు. ఆ 26 జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు అదేవిధంగా ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరైతే ఉంటారో ఆ ఎలక్షన్ జరిపినటువంటి ఆ ఎలక్షన్కి అబ్జర్వర్స్ వాళ్ళందరినీ కూడా ఈరోజు రావడం జరిగింది విజయవాడ రాష్ట్ర కార్యాలయానికి. ఈ రాష్ట్ర కార్యాలయంలో ఈ రోజున పురంధేశ్వరి గారు, అదేవిధంగా మా సంఘటనా మంత్రి మధుకర్జీ, అదేవిధంగా జిల్లా అధ్యక్షులతో మీటింగ్ సారాంశం ఏంటంటే, మనం గత 5 సంవత్సరాల్లో అంటే 2024 వరకు జగన్ ప్రభుత్వంలో ఏ విధంగా రాష్ట్రం నష్టపోయింది, దానివల్ల కూటమి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలో పరుగెత్తించడానికి మనం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలంటే ఒక ఎజెండా ప్లాన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్రం ఇస్తున్నటువంటి నేషనల్ హైవేస్ కానీ, అదేవిధంగా అమరావతికి 15,000 కోట్లు, వరల్డ్ బ్యాంకు 12,000 కోట్లు, హడ్కో రైల్వే లైన్కి 3,000 కోట్లు, మరి నేషనల్ హైవేస్కి 1,20,000 కోట్లు, ఇవన్నీ కూడా, అదేవిధంగా పోలవరానికి 12,500 కోట్లు, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి 11,000 కోట్లు, ఇవన్నీ కూడా ప్రజలకు వివరించి, అంటే మనం కేంద్రం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఇక్కడ కూడా మనం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా ఆ స్పీడ్ లెవెల్లో తీసుకువెళ్తే మనం ఈ 5 సంవత్సరాల్లో చేయాల్సినటువంటి టార్గెట్ ఏంటి, ఏమేమి పూర్తి చేయగలం అనేది ఒక దాని మీద డిస్కషను. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే మరి పేదవాళ్ళకి మొన్నటిదాకా జగన్ ప్రభుత్వంలో కొన్ని వ్యవసాయానికి సంబంధించినటువంటి సబ్సిడీలు కానీ, అదేవిధంగా ఎడ్యుకేషన్కి సంబంధించిన సబ్సిడీలు కానీ ఇవన్నీ కూడా సరిగా ఉండేవి కాదు. ఇప్పుడు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో అగ్రికల్చర్, డ్రిప్పు, స్ప్రింక్లరు, ట్రాక్టర్లు ఇవన్నీ కూడా ఇవాళ సబ్సిడీలు ఇస్తూ ఉన్నారు. గోకులాలు అని చెప్పి రైతులకి ఆవుల్ని సబ్సిడీ మీద ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా బ్రీడింగ్ సెంటర్లు అని చెప్పి ఆవుల సెంటర్లు ఇస్తూ ఉన్నారు. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అన్ని డిపార్ట్మెంట్స్లో డెవలప్మెంటు సబ్సిడీ రాష్ట్రానికి చేస్తున్నాయి అవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలనే దాని మీద డిస్కషన్ జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కష్టపడతాం. అంటే త్వరలోనే అమరావతి పనులు కూడా రీస్టార్ట్ కాబోతున్నటువంటి అమరావతి పనులను మళ్ళీ మరోసారి మోడీ ప్రధాని చేతుల మీదుగా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఏంటి? మోడీ రాక సందర్భంగా బీజేపీకి సంబంధించిన నాయకత్వం కావచ్చు, కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? దీనిపైన ప్రజల్లో కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూసినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. అంటే చంద్రబాబు గారి స్టేట్మెంట్ అయితే చూసాం మేము, మాకు కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమి రాలేదు. మోడీ గారు వస్తున్నారా, రావట్లేదా, లేదా ఎప్పుడు వస్తారు, వస్తే ఎలా వస్తారు అని ఇంతవరకు తెలియదు. ఎందుకంటే వారికి ఒక ప్లాన్ ఉంది కాబట్టి దారిదాపు ఇప్పటివరకు లేదు. వచ్చిన తర్వాత నేను దాని గురించి మాట్లాడతాను. ఎందుకంటే ముందు టార్గెట్ ఈజ్ వర్క్ స్టార్ట్ అవ్వాలనేదే, దాని గురించే చంద్రబాబు గారు కూడా ఆలోచిస్తున్నారు. స్పీడ్గా ఆల్రెడీ టెండర్లు అయిపోయినాయి, వర్క్లు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి, గ్రౌండ్ లెవెల్లో మొదలు పెట్టేశారు. వాళ్ళు లేబర్ మొబిలైజేషన్ కానీ, మెటీరియల్ మొబిలైజేషన్ కానీ, మిషనరీ మొబిలైజేషన్ కానీ మొత్తం జరిగి వర్క్ స్టార్ట్ అవుతుంది. ఆ జంగిల్ క్లియరెన్స్ కూడా మళ్ళీ రెండోసారి తీస్తూ ఉన్నారు. అందుకని మన టార్గెట్ ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో మనం ఇంకా ఉందే, ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు ఈ విధంగా పూర్తి చేయాలని ఆలోచన. అంటే నూతన రాష్ట్ర అధ్యక్షుల నియామకం ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉందా, లేదంటే పురంధేశ్వరి గారిని మళ్ళీ అధ్యక్షులుగా కొనసాగిస్తారన్న ఒక ప్రచారం కూడా జరుగుతుంది. దీనిపైన పార్టీలో ఏమైనా డిస్కషన్ జరిగిందా? మీ ఒపీనియన్ ఏంటి? ఇక్కడ అసలు మన ఒపీనియన్ అంటూ ఉండదు. కేంద్రంలో అక్కడ ఉన్నటువంటి నడ్డా గారు, అమిత్ షా గారు, మోడీ గారు, ఈ ఎవరైతే అక్కడ కేంద్ర నాయకత్వం ఉంటుందో వాళ్ళు డెసిషన్ తీసి పంపిస్తే వారే బాస్గా ఉంటారు. ఇంకా దాని గురించి ఫలానా వాళ్ళు ఉంటారు, ఫలానా వాళ్ళు ఉండరు అనేది ఇక్కడ అసలు మా స్థాయిలో ఎన్ని స్పెక్యులేషన్ తప్పితే సోషల్ మీడియాలో కూడా మా చేతుల్లో ఉండదు. ఎవరిని తీసుకొస్తే వాళ్ళకి ఎంత పని చేస్తారు. అంటే ఎవరైతే అంటే లోకల్గా ఇప్పుడు కూటమి పార్టీలుగా ఉన్నారు, అధికారంలో వచ్చింది, ఎవరైతే బాగుంటుంది అంటే సామాజిక వర్గాల సమీకరణాలకు పెద్దపీట వేసేటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే ఇతరత్రా ఉన్నటువంటి సీనియారిటీకి పెద్దపీట వేసేటువంటి అవకాశం ఉంటుందా? రాష్ట్రంలో మీరు కూడా సీనియర్ నాయకులుగా ఉన్నారు, ఎలా చూస్తారు ఈ నియామకాన్ని? అంటే కేంద్రం రకరకాల ఇండియా మొత్తం యూనిట్గా తీసుకొని చూస్తారు. ఆంధ్రప్రదేశ్ ఒక్కదాన్నే చూడరండి, రకరకాలైనటువంటి కోణాలు ఉంటాయి. అక్కడ సామాజిక ఇదేనే కాదు, వాళ్ళ ఎఫిషియన్సీ చూస్తారు,
అదేవిధంగా రిజర్వేషన్ అంటే మహిళల, లేకపోతే జెంట్సా, లేకపోతే మిగతా అన్ని ఈక్వేషన్స్ అన్నీ చూసుకొని ఇండియా మొత్తం మీద ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది ఆ విధంగా చూస్తారు. మన స్టేట్ని ఒక యూనిటీగా తీసుకునే పరిస్థితి ఉండదు. అందుకని ఎవరిని పార్టీ అధ్యక్షులు ఇచ్చినా వాళ్ళ కింద పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మొత్తం మీద పార్టీ అధ్యక్ష నియామకం అనేది కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి కేంద్రం నిర్ణయం తర్వాత వచ్చేటువంటి రిజల్ట్ని ఆధారంగా చేసుకుని పార్టీ నాయకత్వంలో ముందుకెళ్తాం. అదేవిధంగా అమరావతి రాజధాని రీస్టార్ట్ పనులు జరుగుతున్నాయి కాబట్టి పనులు పూర్తి స్థాయిలో వేగవంతం అవడానికి కూడా కేంద్రం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదని కూడా పాతూరు నాగభూషణం స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్.